మనము లోకస్ ఆఫ్ కంట్రోల్ గురించి తెలుసుకున్నాం, అలాగే అందులో ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అదే లోకస్ ఆఫ్ కంట్రోల్లో ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే ఎవరైతే వ్యక్తులు వాళ్ళ జీవితం మీద కంట్రోల్ ఏదైతే ఉందో అది బాహ్యంగా ఉంది, అంటే వాళ్ళల్లో లేదు, అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భావాలలో లేదు. బాహ్యంగా అంటే ఇతరులు వాళ్ళు ఎవరితోనైతే జీవిస్తున్నారో వాళ్ళ వలన వాళ్ళ లైఫ్ ఇలా ఉంది, లేకపోతే కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వలన లైఫ్ ఇలా ఉంది అని నమ్ముతారో వాళ్ళు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్కి చెందుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం కొన్నిసార్లు వాడతాం, ఈసారి లక్ కలిసి రాలేదు, నా డెస్టినీ ఇంతే, నా కర్మ ఫలితం ఇంతే, ఇలాంటివి వాడతాం కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉన్న ఫ్యాక్టర్స్ కావు కదా, బయట ఉన్న ఫ్యాక్టర్స్. సో ఎవరైతే బయట ఫ్యాక్టర్స్ వలన వాళ్ళ జీవితం ఇలా ఉంది అని నమ్ముతారో వాళ్ళు ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్కి చెందినట్టు అనమాట. సో మీరు గనక ఈ ఫ్యాక్టర్స్తో మీరు సఫర్ అవుతున్నారు అని అనుకుంటే, అంటే మీ ఆలోచనలో అనుక్షణం అవతల వాళ్ళ వల్లనే నా జీవితం ఇలా ఉంది అని ఆలోచనలు మీకు తరచూ వచ్చినట్టయితే మీరు ఎప్పుడూ కూడా స్లో అయిపోతారు. ఎందుకు అంటే నా కంట్రోల్లో ఏదీ లేదు అన్నప్పుడు నేను ఇంకేం చేయాలి, ఆపేస్తారు కదా. సో లైఫ్ మీద ఫోకస్ తగ్గుతుంది, హోప్ తగ్గుతుంది, గోల్స్ ఒక్కొక్కసారి అచీవ్ చేయాలి అని అనిపించదు. ఇవి గనక మీరు అనుభవించినట్టయితే మీకోసం మేము ఉన్నాము అన్నది మాత్రం గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.